అందరికీ ప్రభు పేరిట వందనాలు. వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాలలో నుండి నన్ను ప్రేమిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. కొంతకాలముగా నా పరిచర్యను బట్టి, నా కుటుంబమును బట్టి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంత ఆవేదన కలిగింది, చాలా వేదన అనిపించింది, చాలా బాధ అనిపించింది. చాలామంది మా గురించి తెలిసి తెలియక చాలా మా హృదయాలు గాయపరిచే విధముగా మాట్లాడుతూ ఉన్నారు. నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది నా మీద ఉన్నటువంటి కేసుని గురించి తప్పుగా, అసలు ఏ కేసు ఉంది నా మీద, ఏ సెక్షన్స్ ఉన్నాయి తెలియకుండా ఒక పెద్ద నేరం ఉన్నట్టుగా నా మీద బురద జల్లుతూ ఉన్నారు. పోస్కో అనే కేసు పాస్టర్ అమ్మతేజ గారి మీద ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోస్కో కేసు నా మీద ఉంటే మీడియా ఛానల్స్ నా గురించి ప్రచారం చేయవా? అంత పెద్ద కేసు ఉంటే నేను ఏ విధంగా బయట ఉంటాను? మీరు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి సెక్షన్స్, నా ఎఫ్ఐఆర్ కాగితాలు మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. నెంబర్ 1 కేసు నా మీద పెట్టిన కేసు జేజే యాక్ట్, జూనియర్ జస్టిస్ లేబర్ యాక్ట్ కింద ఈ సెక్షన్ నమోదు చేయడం జరిగింది. ఇంకొకటి 374 IPC, అంటే ఇది కూడా లేబర్ యాక్ట్, అంటే చిన్న పిల్లలతో బలవంతంగా పని చేపిస్తున్నాడని చెప్పి ఈ యాక్ట్ కేసు పెట్టడం జరిగింది. ఇంకొకటి 269 అంటే ఇది కరోనా కేసు. కరోనా టైంలో శరణాలయంలోకి జనాలు వచ్చారు లోపలికని, కరోనా రోగం వ్యాప్తి చెందించడానికి పాస్టర్ అమ్మతేజ ఆస్కారం చూపాడని 269 అనే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మరొకటి 270 అనే కేసు. ఈ 270 యాక్ట్ అనేది రోగము పెరగడానికి ఆస్కారం చూపాడు అని చెప్పి ఆ సెక్షను నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాగితాలు మీ అందరికీ పంపిస్తానండి నేను. ఎందుకని నా గురించి తెలిసి తెలియక నా క్యారెక్టర్ని, నా జీవితాన్ని, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాలు, ఇన్ని రోజులు నేను పడ్డ వేదన, ఇన్ని రోజులు నేను పడ్డటువంటి శ్రమ ఎందుకండి తెలిసి తెలియక మాట్లాడతారు? రండి భద్రాద్రి కొత్తగూడెం, నా మీద కేసు బుక్ అనేది లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి నా మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదైందో. మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారు, నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆ పోస్కో కేసు అనేది చాలా పెద్ద నేరం. ఫోన్ ఉంది కదా, లేదా వీడియో ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపించింది. ఇంకొకటి సేవకురాలు గురించి, తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్కడ ప్రిన్సిపల్ చేసింది, తను అసలు ఎంటెక్ చదివిందా? అసలు ఎంటెక్కే చదవలేదు, ప్రిన్సిపాలే చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, తను ఎంటెక్ చదివిందో లేదో, తన సర్టిఫికేట్స్, ఎంటెక్ చదివిన సర్టిఫికేట్స్ 10th క్లాస్ నుంచి ఆల్ మెమోస్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాం చూడండి. ఇంటర్ చదివిన సర్టిఫికేట్స్, హాస్టల్ ఫీజులు కట్టిన రిసిప్ట్స్, ఏ కాలేజీలో చదివింది అనేది ఒక్కసారి చూడండి. ఏ కాలేజీలో ఎంటెక్ చదివా? Andro Group of Institutions, CVS sir
కాలేజ్లో చదివాను. నా కాలేజ్ టాప్ 10లో హైదరాబాద్లో, మరి ఒకటి కాలేజ్, ఆ కాలేజ్ టాప్ 10లో, మరి ఈ లిస్ట్లో ఒక కాలేజ్ నా కాలేజ్. అక్కడ నేను ఎంటెక్ చేశానండి, జోడిమెట్లలో, అది గట్కేసర్ దగ్గర ఉంటుంది. నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేస్తున్న క్రమంలోనే నేను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేశాను. అసలు నేను ఎంటెకే చేయలేదని, లేదా ప్రిన్సిపల్గానే నేను చేయలేదు, అసలు ఆ స్కూల్ అనేదే లేదు అనేసి చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను ఏ స్కూల్లో అయితే ప్రిన్సిపల్గా నా ఛాంబర్లో కూర్చున్నానో ఆ ఫొటోస్ మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాము. అలాగనే ఒక ప్రిన్సిపల్గా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్న ఫోటో, ఇంకా నా స్టాఫ్తో నేను దిగిన ఫోటో. కిడ్జీ అనేది త్రూఅవుట్ ఇండియాలో నెంబర్ 1 స్కూల్. అది దాంట్లో నేను సెంటర్ కోఆర్డినేటర్ అనగా ప్రిన్సిపల్గా నేను వర్క్ చేశాను. ఇది నేను చేయలేదు, అసలు చదవలేదు, నేను ఎంటెక్ చేయలేదు అని, లేదా ప్రిన్సిపల్గా చేయలేదు, వీరు చెప్పేది అబద్ధ సాక్ష్యము, లేకపోతే అబద్ధ బోధకులని ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. మరొక ఆరోపణ నా గురించి చేశారు. మా నాన్నగారు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి ఎల్ఐసి పాలసీ కట్టాడు. ఎల్ఐసి నుంచి 10 లక్షలు తీసుకున్నాడు పాస్టర్ అమ్మతేజ అని. బైబుల్ పట్టుకొని చెబుతున్నాను, మా నాన్నగారి తరపున నాకు 10 లక్షలు కనుక ఎల్ఐసి డబ్బులు వచ్చి ఉంటే, నాది పూర్తి అడ్రస్ చెప్తున్నాను, మాది భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు మండల్, ఒడ్డుగూడెం అనొక విలేజ్. మా విలేజ్ రండి, ఎల్ఐసి ఆఫీస్కి వెళ్దాం. మా నాన్నగారి తరపున 10 లక్షలు కనుక వచ్చి ఉంటే, మీరు ఏ శిక్ష విధించినా ఆ శిక్ష పడడానికి నేను సంసిద్ధం అవుతాను. ఎల్ఐసి ఆఫీస్, ఎల్ఐసి అనేది చిన్న సంస్థ కాదు, చాలా పేరు నొందినటువంటి సంస్థ. ఆ సంస్థ నుంచి 10 లక్షల రూపాయలు మా నాన్నగారి పేరు నుంచి తీసుకున్నానని మాట్లాడారు. బ్రదర్, దయచేసి దాన్ని మీరు నిరూపిస్తే, నా 2 చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, అది నిరూపిస్తే మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను. అదే విధముగా పార్టీ, ఏ పార్టీలో పాస్టర్ అమ్మతేజ పని చేయలేదని, ఇల్లందు ఉద్యమాల గడ్డ, ఇల్లందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో నేను పనిచేశాను. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉన్నది ఎక్కడో ఆంధ్రాలోనో ఎక్కడో ఛత్తీస్గఢ్లోనే కాదు, నా పక్కన ఊరు ఇల్లందు. ఇల్లందులో వెళ్ళి ఏ విలేకరుని వెళ్ళి అడిగినా, ఏ పార్టీ నాయకుడిని వెళ్ళి అడిగినా, అమ్మతేజ అనే వ్యక్తి పార్టీలో పని చేశాడా లేదా అని మీరు కనుక్కోండి. అనేక ధర్నాలు చేసిన వ్యక్తిని నేను, అనేకమైనటువంటి రాస్తోరోకోలు చేసిన వ్యక్తిని నేను. ఉన్న విలేకరులలో ఎవరిని అడిగినా, ఏ ఎస్ఎఫ్ఐ లీడర్ని అడిగినా, ఏ పీడిఎస్సి లీడర్ని అడిగినా చెబుతారు. ఎవరో చెప్పిన మాటలు విని అసలు అమ్మతేజ పార్టీలోనే పని చేయలేదని. చూడండి, ఎర్ర జెండా కట్టుకున్న నేను, ఈ ఫోటోలో చూడండి, ఇది గుండాల ఏరియాలో దిగిన ఫోటో. ఇదే గార్ల బయ్యారంలో రోడ్ల మీద ఎర్ర జెండా ఎన్నియలో అని చెప్పి రోడ్డు మీద డ్యాన్స్ చేసినటువంటి జీవితం నాది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో పీడిఎస్యు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నప్పుడు వర్షములో, కుండపోతు వర్షములో, ఇదే కుమరారము బిచ్చన్న టీముకి పోటీగా నా టీంని తయారు చేసుకొని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో బిచ్చన్న అనే అన్న కుమరారంలో ఉంటారు. ఆ అన్నకు పోటీగా నా ఓన్గా నేను టీంని తయారు చేసుకొని ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో కొన్ని వేల మంది ముందు నా అరుణోదయ టీం నుంచి డ్యాన్స్ చేయించిన జీవితం నా జీవితం. ఉద్యమాలలో పని చేయలేదు పాస్టర్ అమ్మతేజ అని మాట్లాడుతున్నారు. బ్రదర్, ఇల్లందు రండి, ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టండి, ఇల్లందులో నిరూపించండి. అంత బహిరంగంగా పార్టీ పేరు కూడా చెప్తున్నా నేను. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో నేను పనిచేశాను బ్రదర్. ఎందుకు బ్రదర్?
తెలిసి తెలియక మాట్లాడతారు. అదే విధముగా ఒక పాస్టర్ అంటాడు, వీడిని బడిత పూజ చేయండి, వీడిని బడిత పూజ చేయాలా, వీడి సంగతి చూడాలని ఒక పాస్టర్ అంటాడు. ఇంకొక పాస్టర్ అంటాడు, వీడి కాళ్ళు చేతులు తీసేయాలా, వీడి కాళ్ళు నరికేయాలా, వీడి చేతులు నరికేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా నాన్నగారు క్యాన్సర్ అని తెలిసినప్పుడు అమ్మ ప్రేమకు దూరమైన నేను, వాస్తవానికి మా నాన్నగారు నన్ను చిత్రహింసలు పెట్టాడు. మా విలేజ్ రండి, మా నాన్నగారు నన్ను ఎన్ని కష్టాలు పెట్టారో చెబుతారు. మా చిన్నమ్మ మరొక వివాహము చేసుకుంటే మా చిన్నమ్మ ఎంత టార్చర్ నన్ను పెట్టేదో ఒక్కసారి మా విలేజ్ రండి. మా నాన్నగారు నన్ను ఎంత చిత్రహింసలు పెట్టినా, నాన్నగారికి క్యాన్సర్ ఉందని తెలియగానే దేవుని పరిచర్య చేస్తున్న నేను నా భార్య, నా కుమారుడు నా ఇంటికి వెళ్ళి మా నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత కన్నీరు గార్చి ప్రార్థన చేశాం. మా నాన్నగారికి నేనేం చేయగలను అని చెప్పి అన్నప్పుడు మా నాన్నగారికి బైక్ మీద తిరగాలని ఆశ, ఆయనని సంతోషపరచాలని వీడియో చూడండి, స్క్రీన్ మీద వస్తుంది. మా నాన్నకి కళ్ళకు గంతులు కట్టి యాక్టివా బైక్, స్కూటీ అప్పటికప్పుడు డబ్బులతో స్కూటీ కొని ఆ కళ్ళకు గంతులు కట్టేసేసి మా నాన్నగారి ఇంటి ముందు ఆ స్కూటీ బెలూన్స్ అన్నీ కట్టి గంతులు కట్టేసి వెళ్ళి కొత్త బైకు ఆయనకు చూపించడం జరిగింది. నేను కొనిచ్చిన బైకు ఇష్టపూర్తిగా తిరిగాడు. నా కొడుక అని చెప్పి సంతోషంగా మా నాన్నగారు పెద్ద మనుషులందరినీ పిలిపించి, చిన్నప్పటి నుంచి వాడిని చాలా కష్టపెట్టాను, అయినా కానీ నాకు ఆరోగ్యం గురించి చాలా ఖర్చు పెట్టాడు. మా చెల్లెళ్ళు అంటే మా అమ్మకు పుట్టినవారు కాదు, అంటే మా చిన్నమ్మకు పుట్టినటువంటి వారు నా చెల్లెళ్ళు ఇద్దరు, సంధ్య సత్య. సంధ్యకు నేనే వివాహం చేశాను. నా చెల్లి సత్య, నా చెల్లికి నేనే వివాహం చేశాను. నా కొడుకు నా కోసం ఎంతో చేశాడని చెప్పి ఉన్నటువంటి 4 ఎకరాల భూమి కూడా పెద్ద మనుషులు, గ్రామంలో పెద్ద మనుషులందరినీ పిలిపించి ఆ భూమిని నా పేరు మీద రాయడము జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత తన కార్యాన్ని ఒక పెళ్ళి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధముగా అంగరంగ వైభవముగా చేసిన జీవితం నా జీవితం. మా నాన్నగారి సమాధి, మా ఊర్లో ఎవ్వరికీ సమాధి లేదు, మా నాన్నగారికి 1,00,000 రూపాయలు పెట్టి సమాధి కట్టించిన జీవితం నా జీవితం. జ్ఞాపకార్థ కూడిక కూడా కొన్ని వేల మంది, పాస్టర్ అమ్మతేజ గారి నానంట అని చెప్పి ఆ జ్ఞాపకార్థ కూడిక కూడా కొన్ని వేల మంది ప్రజలు రావడం జరిగింది. ఎవరో నా గురించి పడనివారు, ఎవరో నా ఎదుగుదలని తట్టుకొనివారు నా జీవితాన్ని నాశనం చేయాలని గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. అంటే ఈ మాట్లాడుతున్నటువంటి బ్రదర్స్కి వాస్తవం ఏంటో తెలియదు. బ్రదర్, మీ అందరూ కూడా తెలుసుకోండి బ్రదర్, అంటే మీరు తెలియక మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా నేను ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు భద్రాద్రి కొత్తగూడెం రండి, లేదా మా విలేజ్ వెళ్దాం రండి. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, తిండి లేక ఎక్కడెక్కడ పడుకున్నానో మీరు చూద్దురు రండి బ్రదర్. అక్కడ గ్రామ పెద్ద మనుషులతో మాట్లాడదాం, ఊరు పెద్ద మనుషులతో మాట్లాడదాం, రండి బ్రదర్. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఈ ల్యాండ్ కొన్నప్పుడు, ఇది ట్రైబ్ ఏరియా, ఈ ల్యాండ్ కొన్న వెంటనే మా ఎదురుగున్నటువంటి చర్చి ఎదురుగున్నటువంటి ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ అమ్మాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన నా దగ్గరికి వచ్చి, తేజ నీ పేరు మీద నేను కొనుక్కుంటా అని చెప్పేసి అంటే, మాకు కొంతమంది ఆ సభ్యులందరూ, అమ్మ వాళ్ళందరూ అన్నారు, మొన్ననే ఇది కొని మళ్ళీ వెంటనే నీ పేరు మీద అది కొంటే ప్రాబ్లం అవుతుంది, వద్దు అన్నారు. ఆ రోజు నుంచి మా మీద కక్ష పన్నాడు ఆయన. ఆ రోజు నుంచి మా మీద కక్ష పన్ని
మా జీవితాలను నాశనం చేయడానికి, మా పరిచర్యను లేకుండా చేయడానికి రోజు ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచో దూరం నుంచి జనాలు వస్తారు, వాళ్ళని అక్కడ ఆపుతాడు. ఆపి, ఎందుకు మీరు పాస్టర్ అమ్మతేజ దగ్గరికి వెళ్తున్నారు? ఆయన దొంగండి, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటాడు. ఇదంతా కళ్ళు గీస్తారు తాతయ్య వాళ్ళందరూ. ఈ పెట్టిన కేసు కూడా మినిస్ట్రీ లేకుండా చేయాలని, అది పిల్లల మీద కన్వర్ట్ అయింది. ఇక్కడ కళ్ళు పోసే అన్న వాళ్ళు ఉంటారు. ఆ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి, వాడిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారే, వాడిని ఎల్లగొట్టండి ఇక్కడ నుంచి అని చాలా రోజుల క్రితం నుంచి నా పక్కనుండే మా బాబు ఫిలిప్కి జగన్ అనే బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఆయన దగ్గర ఉంటారు మీరు, ఆయన వేస్ట్, వెళ్ళిపోండి అంటాడు ఆయన. ఈరోజు పాపం అన్యులు, అంటే నా నోటితో చెప్పలేను, అన్యులకు సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కూడా రెచ్చగొట్టి ఆయన కరెంటు బిల్లు కట్టట్లేదు అని చెప్పి. బ్రదర్, ఆ అన్యులతో నేను అడిగా, బ్రదర్ నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థితికి వచ్చాను, మిమ్మల్ని ఎవరు రెచ్చగొడుతున్నారో చెప్పండి బ్రదర్ అంటే వాళ్ళ పేర్లు చెప్తా ఉంటారు. ఈరోజు నా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఎవరు కన్సల్ట్ అవుతున్నారో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నాకు తెలుసు. ఆయన ఒక ఎంప్లాయ్ అని కూడా తెలుసు. నా అనాథ శరణాలయం నుంచి నా లెటర్ ప్యాడ్ మీద ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఉద్యోగం పోతుందని కూడా నాకు తెలుసు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. అండ్ నా మీద పోస్కో కేసు ఉందని, నా భార్య ఎంటెక్ చదవలేదని, అసలు ప్రిన్సిపాలే చేయలేదని, అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళిద్దరూ మమ్మీ డాడీ అని, మా మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరంటే కూడా పడనోళ్ళు ఉంటారు కదా, మీరంటే కూడా పడనోళ్ళు మా దగ్గరికి వచ్చి ఆయన మీద కేసు పెట్టండి, ఆయన మీద కేసు పెట్టండి, మీ మీద అసలు పోస్కో కేసే లేదు కదా, ఎందుకు ఆయన మీద కేసు పెట్టండి అంటే నా మనసు ఒప్పలే. ఎందుకంటే పగ తీర్చుకునుట మన వంతు కాదు. ఒక కేసు నా మీద నమోదైంది. హంతకుల దగ్గరికి వెళ్ళి, డ్రగ్స్ కేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నిలుచోవాలంటే ఎంత వేదన ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ బాధ నాకు తెలుసు. నా ద్వారా బ్రదర్ మీరు బాధపడొద్దు అని నేను కేసు పెట్టను. మీరు నన్ను ఇంకా ఎంత చిత్రహింసలు పెట్టినా మీ మీద నేను కేసు పెట్టే వ్యక్తిని కాదు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. బ్రదర్ మీరు అన్నారు, బ్రదర్ మా ఊర్లో దేవుణ్ణి నమ్ముకున్నది నేనొక్కడే బ్రదర్, మా తండాలో దేవుణ్ణి నమ్ముకున్నది నేనొక్కడే బ్రదర్. ఆ ఒక్కడనే దేవుడు సేవకుడుగా లేపిండు బ్రదర్. ఆ ఒక్కడే మా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆ ఒక్కడినే సేవకుడిగా లేపాడు బ్రదర్. ఒక గిరిజనుడిగా పుట్టినటువంటి నేను సేవకుడిగా లేపాడు కదా బ్రదర్. తెలిసి తెలియక దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను బ్రదర్. ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి మా పరిచర్య చూడండి, లేదా మా విలేజ్ రండి మాట్లాడండి. బ్రదర్ వాళ్ళు నా స్నేహితులు అంటారు, వాళ్ళ ముందు నేను అడుక్కు తిన్నోడిని, వాళ్ళ ముందు నేను రోడ్డు మీద తిరిగినోడిని. ఈరోజు దేవుడు నన్ను వాడుకునడం బట్టి వాళ్ళ ముందే కార్ల మీద తిరుగుతా అంటే తేజ మంచోడు అంటారా? వాళ్ళు మంచోడు అంటారా? మంచోడు అన్నారు. ఎందుకు చెబుతున్నానంటే బ్రదర్ ప్రేమతో చెబుతున్నాను. నేను పడ్డ కష్టాలు మీకు తెలియవు. ఎవరో ఏదో ఫోన్లలో చెప్పేస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడేశారు బ్రదర్. ఇన్ని రోజులు మేము పడ్డ కష్టమంతా పోయిందా బ్రదర్? మా వయసులు ఎంత బ్రదర్? దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాం, దేవుడు మిమ్మల్ని దీవించాలా, మిమ్మల్ని ఆశీర్వదించాలా. అదే విధముగా మా అమ్మ చనిపోతే అమ్మ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఆ అమ్మ గురించి చెప్పేది, నువ్వు ఆ నాన్న గురించి చెప్పేదని మాట్లాడుతున్నారు.
అమ్మ గురించి తెలిసినోడ్నే కాబట్టి మా చిన్నమ్మ నన్ను చిత్రహింసలు పెట్టిన ఈరోజు నేను చెప్పగలను, మా చిన్నమ్మని పోషించేది నేనే. ఇయ్యాలే వెళ్ళింది మా అమ్మ, చిన్నమ్మ అనడం మర్చిపోయినా. ఆమెన్. మా అమ్మని పోషించేది నేనే. మా చిన్నమ్మని ఎంత ప్రేమగా నేను చూసుకుంటున్నానో, మా నాన్న చనిపోయిన తర్వాత మా చెల్లెళ్ళని ఏ విధంగా నేను చూసుకుంటున్నానో ఒక్కసారి వెళ్ళి మా ఊరు అడగండి బ్రదర్. ఎవరో చెప్పినటువంటి మాటలు విని దయచేసి అలా మాట్లాడకండి బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఎప్పుడు వస్తామంటే అప్పుడు మాకు చెప్పండి, మా ఊరు వెళ్దాం, మా ఊరు వెళ్ళి నిజాలేంటో తెలుసుకుందాం. దయచేసి గమనించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. నా మందిరానికి వస్తున్న వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఆది యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడండి అని చెబుతున్నాను. యాకోబును దీవించిన దేవుడు మిమ్ములను కూడా దీవిస్తాడు. మీరేదో అంత దూరం నుంచి వచ్చారంటే వచ్చారు కాదు. యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడాడో ఆ విధంగా పెనుగులాడండి అని చెప్పి నేను వాక్యము ప్రకటిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను విమర్శిస్తున్నారు, నా గురించి అనరాని మాటలు అంటున్నారు. ఆయన దేవునికి స్తోత్రం. దేవుడు మీకు బయలుపరిచే రోజు, దేవుడు మీతో మాట్లాడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు. హల్లెలూయా. కొండెము ప్రచురించువాడు బుద్ధిహీనుడు. ఆమేన్. చాడీలు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా, అవి బుద్ధి కలిగినటువంటి పనులు కావు. నిజాలు మాట్లాడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చిత్రీకరించి జీవితాలు నాశనమయ్యే విధముగా. ఈరోజు నా మీద ఆ పోస్కో కేసు ఉందంటే నా భార్య కుటుంబం వాళ్ళు ఎంత బాధపడాలి, నా కుటుంబ సభ్యులు, నాకు చెల్లెళ్ళు, నన్ను ప్రేమించే చెల్లెళ్ళు, నన్ను ప్రేమించే తమ్ముళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. వారెంత బాధపడాలి చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఆమేన్. ఎవరు తల్లి కుమారులంటే ఎవరు? ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి వారు. మీరు సేవకులే, నేను సేవకుణ్ణే. మీరు యేసయ్య రక్తంలో కడిగినబడిన బిడ్డలే, నేను యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డనే. మనం ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి బిడ్డలం. మనం ఒక తల్లి గర్భములో పుట్టినటువంటి బిడ్డల గురించి ఈ విధముగా మాట్లాడడం కరెక్టేనా బ్రదర్? ఒక్క తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలం కదా. ఒక్క తల్లి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలు కాళ్ళు ఇరగ్గొడతా, చేతులు ఇరగ్గొడతా, బడిత పూజ చేస్తా. ఒక పాస్టర్ అంటాడు, వీడు మెట్లెక్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కిండు. వీడు తక్కువ టైంలోనే ఎక్కువ పబ్లిసిటీ అయిపోయిండు. వీడు తక్కువ టైంలోనే మస్తు ఫేమస్ అయిపోయిండు. వీడిని తొక్కాల, అసలు తొక్కాల. సేవకుల నోట్లో తొక్కాలా, బడితే పూజ చేయాలా, కాలు చేతులు ఇరగ్గొట్టాలని మాట్లాడుతున్నటువంటి సేవకులు. మనమందరం ఒక తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలం. అలా మాట్లాడడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు సహోదరులు
ఐక్యత కలిగి ఉంటున్నారా? సహోదరులలో ఐక్యత ఉందా? ఈరోజు ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి పడదు. ఆ సేవకుడు ఎక్కడో పేర్లు పెట్టి పిలుస్తుంటే వీడు పేర్లు పెట్టి పిలుస్తాడా? బైబిల్లో ఎక్కడుంది? వాడు వీడు దరిద్రుడు ఎన్ని విధాలుగా తిడుతున్నారంటే. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. నా వాక్యం గురించి మీకు బాధ అనిపిస్తే రండి, నా దగ్గరికి రండి. బ్రదర్ పాస్టర్ అమ్మతేజ, మీరు పేర్లు పెట్టి పిలవకండి. లేకపోతే ఇక వాక్యంలో ఇది ఉంది, ఇది తప్పు చేస్తున్నారు, మీరు నా దగ్గరికి రండి, నేను సరి చేసుకుంటా. యెషయా 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు నా సొత్తు. పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. దేవుడేమో పిలువమంటే నువ్వు వద్దు అంటున్నావు, మోసం అంటున్నావు, దగ్గ అంటున్నావు, స్కిట్ అంటున్నావు, పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎంత బాధాకరం. డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు అంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పేరు పెట్టి పిలిచే దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 49-50 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం 49-50. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, నేను చూస్తున్నాను, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. వాణ్ణి ఆటంకపరచాలని చెప్తున్నారు. అందుకు యేసు, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మీరు వాణ్ణి ఆటంకపరచొద్దు, మీకు విరోధి కానివాడు నీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆయన చేసేది కూడా నా నామంలోనే కదా, చేయని. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు కూడా ఆటంకపరచాలనుకున్నారు పరిచర్యని, కానీ దేవుడు అన్నాడు, మీరు ఆటంకపరచడానికి వీలు లేదు. ఈరోజు ఆటంకపరచాలనుకుంటే మీ ఇష్టము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15-18 వచనాలు ఒకసారి చదివి సాయం చేయండి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయిననేమి మిష చేత గాని సత్యము చేత గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషిస్తాను. ఎవరు ఈ మాట చెప్పేది? పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు. కొంతమంది కక్షతో, కొంతమంది ప్రేమతో ప్రకటించుచున్నారు. వారు ఏ విధముగా ప్రకటిస్తే ఏంటి?
వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఏదో ఒక విధముగా దేవుని పరిచర్యను, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు అనేకమైనటువంటి సేవకులను ఈరోజు చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నిన్న రాత్రి ఒక వీడియో చూశాను. ఒక పాస్టర్ పోస్టర్లను అయితే ఇట్లా చింపుతున్నారు. పాస్టర్లే, సేవకులే, మా ఊరు రావద్దు ఈ పాస్టర్ అని ఇలా చింపుతున్నారు. ఒక సేవకునిగా నా గుండె పగిలిపోయింది. ఈరోజు నీ విశ్వాసులు వెళ్ళిపోతారన్నా, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎన్ని రోజులని కాపాడుకుంటావు? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, కక్ష చేతనో ప్రేమ చేతనో దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, ప్రకటించనివ్వండి అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6-7 వచనాలు. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక మానవు తప్పవు గాని ఎవరి వల్ల అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అభ్యంతరాలు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఏ మనిషి వల్ల వస్తుందో ఆ మనిషి వల్ల ఏంటిదంట? శ్రమ. ఈరోజు అభ్యంతరాలు పడుతున్నారు. దేవుడు చేసే కార్యాలను అభ్యంతరాలు పడుతున్నారు. అందుకనే చెబుతూ ఉంటాం, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు తినని వాళ్ళు కాబట్టి దానికోసం కనిపెట్టి ప్రార్థన చేయండి. అయ్యా, పాల్ దినాకరం గారిని వాడుకున్నారయ్యా, పాల్ యాంగిచో గారిని వాడుకున్నారయ్యా, మమ్మల్ని వాడుకొండేసయ్యా అని ప్రార్థన చేయండి. వాడుకొండేసయ్యా అని ప్రార్థన చేయండి. 10 మందిని తీసుకొస్తా, 5గురిని తీసుకొస్తా, అలాని పేర్లు పెట్టి పిలుస్తావా, దమ్ముందా అని మాట్లాడుతున్నారు. ఈరోజు అభ్యంతరాలు కలగజేసే వారికి దేవుడు అంటున్నాడు శ్రమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరి పేరైతే చెప్తాడో, దేవుడు ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళని పిలుస్తాం. దేవుడి ప్రమేయము లేకుండా జరుగుతాయా? దేవుని ప్రమేయము లేకుండా అద్భుతాలు జరుగుతాయా? దేవుని ప్రమేయము లేకుండా ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఈ భద్రాద్రి కొత్తగూడెం రాగలుగుతానా? ఎక్కడో పార్టీలో పనిచేసిన నేను ఒక సేవకునిగా అయితానా? దేవుని కృప కాదంటారా? ఆలోచించండి. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు. ఈరోజు మనుష్య కుమారునికి దుఃఖపెట్టిన వారికి పాప క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే పాప క్షమాపణ లేదు. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్ దయచేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అమ్మ తేజ ఎవరండి? ఒక జీరో.
ఆనాడు ఆ గాడిదను దేవుడు వాడుకున్నాడు, ఈరోజు ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో తెలియదు. ఈ చిన్న జీవితంలో పగలు, ప్రతీకారాలు, కాళ్ళు ఇరిచేయాలి, చేతులు విరిచేయాలి, బడిత పూజ చేయాలి అంటే వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారంటే అది వేరు, కానీ మన క్రైస్తవులు, మన సేవకులు ఈ విధముగా మాట్లాడడం చాలా బాధాకరం అండి. ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం. నిజాలు తెలియకుండా, నిజాలు తెలుసుకోకుండా, రండి బ్రదర్ మా ఊరు వెళ్దాం రండి, రండి ఎవరెవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో రండి, ప్రతి ఒక్కరు రండి. ఎవరో మా పతనం కోరుకున్నటువంటి వ్యక్తి నీకు ఫోన్ చేయగానే ఆయనకు ఆ ల్యాండ్ నేను దగ్గరుండి విప్పించలేదు కాబట్టి, నా పేరు మీద ఆయనకు ల్యాండ్ కొనియలేదు కాబట్టి ఆయన అన్యులను కూడా మా మీదకి చాలామందిని పంపించాడు, అధికారులను పంపించాడు, ఈరోజు నిన్ను పంపించాడు. అంతే. ఆ ఉన్న విషయము నువ్వు తెలుసుకోకుండా, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న అందరికీ తెలుసు ఆయన మా పతనాన్ని కోరుకుంటున్నాడని. భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి చుట్టూ తిరిగిండు ఆయన. మా శరణాలయానికి ఎవ్వరూ సహాయం చేయకుండా అందరి చుట్టూ తిరిగేశాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాడు, మీకు వాస్తవం తెలియదు, ఆయన చెప్పిన మాటలన్నీ మాట్లాడేశారు. దాని ద్వారా మేము ఎంత బాధపడి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. చాలా పెద్ద నిందేశారు. నా దగ్గరికి అనేక మంది వచ్చి ఆయన అట్లా మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు, హ్యూమన్ రైట్స్కి వేద్దాము, తర్వాత కేసు పెడదాము, పరువు నష్ట దావా వేద్దామని చాలామంది లాయర్లు, డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి చెప్తా ఉంటే నేను ఒకటే చెప్పినాను, ఆ బ్రదర్కి నిజమేంటో తెలియదు, ఆ బ్రదర్కి నిజమేంటో తెలియదు. ఆ బ్రదర్కి నిజమేంటో తెలిస్తే ఆ విధముగా మాట్లాడని చెప్పాను. ఇప్పటికీ బ్రదర్ మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మా గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో మీకు వాస్తవం ఏంటో తెలియదు, మా జీవితం ఏంటో తెలియదు, మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి బ్రదర్, రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం. ఈరోజు అవునండి, అనాథనైన నన్ను ఆ రోజు నా దగ్గర ఎవరూ లేరు, ఒంటరిగా కొత్తగూడెంలో ఉన్నాను బ్రదర్. ఎంటెక్ చదివిన అమ్మాయి, కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ చదివిన అమ్మాయి నన్ను వివాహం చేసుకుందనడంలో తప్పేమైనా? దిక్కులేని నన్ను పెళ్లి చేసుకుందని చెప్పడంలో తప్పేమైనా? మీరు అనుకోవచ్చు, దిక్కు లేదంటున్నావు, ఇప్పుడు చెల్లి అంటున్నావు, ఇప్పుడు తల్లి అంటున్నావు, ఇప్పుడు తండ్రి అంటున్నావు. అంటే దేవుడు ఈ స్థితి ఇచ్చాడు కాబట్టి అందరూ నా దగ్గరికి వచ్చారు. ఈ స్థితి లేకపోతే ఎవరు నా దగ్గరికి రారు. అది చెల్లి అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా. ఒక హోటల్లో కూలి పని చేసుకుంటా ఉంటే ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు. ఈరోజు దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు కాబట్టి అందరు వచ్చారు. కానీ ఒకప్పుడు నా జీవితం నాకే తెలుసు, ఒకప్పుడు నా జీవితం, నా బ్రతుకు నాకే తెలుసు. ఈరోజు దయచేసి చెబుతున్నాను బ్రదర్, నిజాలు తెలుసుకోండి, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీ మీద మాకు ఎటువంటి చెడు ఒపీనియన్ లేదు, తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. దయచేసి మీకు వాస్తవం ఏంటో తెలియదు బ్రదర్, కనుక మీరు భద్రాద్రి కొత్తగూడెం రండి, మా ఊరు వెళ్దాం రండి. దయచేసి మీకున్న డౌట్స్ అన్నీ మేము తీరుస్తాము. అండ్ ఈరోజు చెప్పినటువంటి మాటలలో ఏది మీరు నిరూపించినా మీరు ఏదంటే నేను అది చేస్తాను బ్రదర్. కనుక ఈరోజు మా పైన వస్తున్నటువంటి ఆరోపణలు, మా మీద వస్తున్నటువంటి అనవసరంగా మాట్లాడుతున్నటువంటి వారికి ప్రేమతో దయచేసి విన్నపం చేస్తున్నాము. మమ్మల్ని ప్రేమించేవారు, మమ్మల్ని ఆదరించే వారందరూ కూడా ఈరోజు అనేక మంది
మమ్మల్ని చంపుతామని, మా జీవితాలను నాశనం చేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. చాలామంది మరి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒకటే తీర్మానం తీసుకున్నాం, బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకిక మేలే. కనుక వీడియో చూస్తున్న వారందరూ కూడా దయచేసి ఈ భారభరితమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తారని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొకటి, హిందూ సమాజం వారు మరి పాస్టర్ అమ్మతేజ గారు మా దేవతని ఇలా అన్నాడు, అలా అన్నాడు అని చెప్పి చాలామంది అంటున్నారు. బ్రదర్, నేను ఏం మాట్లాడలేదు బ్రదర్. దయచేసి హిందూ సమాజానికి ఒకవేళ నా వల్ల మీ మనోభావాలు దెబ్బతినుంటే, ఆ వీడియో ద్వారా ఆ సిస్టర్ వచ్చి అలా మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నారు, మీరు పక్కకి వెళ్ళండి అని కూడా చెప్పాను నేను. కానీ ఆ వీడియోని మళ్ళీ వేసి మా సేవకులే దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆ వీడియోల ద్వారా మీరేమైనా బాధపడుంటే, నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన, యావత్ హిందూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులకి అందరికీ కూడా నా కుటుంబ పక్షాన బేషరతుగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి నేను క్షమాపణ కోరుతున్నాను హిందూ సమాజాన్ని అందరికీ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా పరిచర్య కొరకు, మా కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి.